నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ గారు ఉన్నారు. అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏందో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, అసలు ఏమైంది ఈ ఫీజులు కూడా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 170 ఇంజనీరింగ్ కళాశాలలో విచ్చలవిడిగా డొనేషన్ల రూపంలో 10 లక్షలు 15 లక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తూ ఈ సిఎస్సి సీట్ కావాలంటే 15 లక్షలు కట్టాలి, ఐటీ సీట్ కావాలంటే 10 లక్షలు కట్టాలి అని విచ్చలవిడిగా వీళ్ళ అబ్బసొత్త వీళ్ళ అయ్యే సొత్త ఇష్టారీతిగా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏఐసిటీ కావాలి, ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్ గారిని పురుషోత్తం గారిని కలిసి వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఈ కాలేజీలన్నీ మూతపడేలా చేయాలని చెప్పి, ఏదైతే ఫీజు రిమెంట్ కూడా పొందుతూ అక్కడ విద్యార్థులకు ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఫీజు రిమెంట్ పొందుతున్న కళాశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి బీజేపీ మాధ్యమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలిసినాం. పురుషోత్తం గారు మాకు అందరికి హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా మేము కమిటీలు వేస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కమిటీలు వేస్తాం, ప్రతి కళాశాల వెళ్తాం, ఎవరైతే డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరైతే కాలేజీలో డొనేషన్ల రూపంలో పట్టుకుంటాం వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి మాకు హామీ ఇచ్చిండు. లేని ఎడల ఈ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రభుత్వ ఒత్తిడి వల్ల వాళ్ళు నాకు వెళ్ళకపోతే బీజేపీ మాధ్యమంలో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అన్ని కాలేజీలో మేమే దాడులు చేస్తాం, ఏవైతే డొనేషన్లు వసూలు చేస్తారో ఆ కాలేజీల యొక్క ధ్వంసం చేస్తాం, పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను కాపాడుకుంటాం. ఎస్, జరుగుతున్నాయి. ఇప్పుడు నారాయణగూడలో ఉన్న కేఎంఐటి కాలేజ్ కావచ్చు, శ్రీనిధి కాలేజ్ కావచ్చు, గురునానక్ కావచ్చు, ఇష్టారీతిలో 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ నోటికి వచ్చినంత సిఎస్సి సీటు, ఐటీ సీటు, మెకానికల్ సీట్ అంటూ ఏ సీటుకి ఆ సీటు ఇష్టారీతిలో ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. అవన్నీ కూడా పేరెంట్స్ మా దృష్టికి తీసుకొస్తున్నారు. అన్న ఇట్లా జరుగుతుంది, మాకు ఇట్లా జరుగుతుంది, మాకు అన్యాయంగా 10 లక్షలు గుంజుతున్నారు, 15 లక్షలు గుంజుతున్నారు అని చెప్పి మా దగ్గరికి వాళ్ళు రోజు వస్తున్నారు. మా ఇంటికి కావచ్చు, మా ఆఫీస్కి కావచ్చు, రెగ్యులర్ వస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కలవడానికి వచ్చాం. మేము చాలా సామూహికంగా వీళ్ళందరూ కూడా వచ్చి కలిసి విషయం చెప్పినాం. వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే బరాబర్ బీజేపీ కాలేజీలో దూరికి వెళ్తుంది. ఎవరైతే డొనేషన్లు వసూలు చేస్తారో వాళ్ళన్ని డొనేషన్లు తిరిగి పేరెంట్స్కి ఇప్పించి ఆ కాలేజీలు సీజ్ అయ్యే విధంగా, వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టే విధంగా మేము ఫైట్ చేస్తాం. 100% జరుగుతుంది. ఎందుకు జరగదు? ఇది విజయం పోరాటం చేస్తుంది. విద్యార్థుల పక్షం కావచ్చు, తల్లిదండ్రుల పక్షం కావచ్చు, మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తల్లిదండ్రులు కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో కూర్చున్న అధికారులు బయటికి రావాలి. ప్రభుత్వ తొత్తులకు, రేవంత్ రెడ్డికో మంత్రులకో భయపడి వాళ్ళ కాలేజీలు ఉన్నాయి కదా, ప్రభుత్వంలో కాలేజీలు ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు లోపరుచుకొని లోపలనే కూర్చుంటే మాత్రం జరగదు. ఏసీ రూమ్ వదిలేసి బయటికి రావాలి. వీళ్ళు ఏసీ రూమ్ వదిలేసి బయటకు వచ్చిన రోజే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు ఎన్ని కన్సల్టెన్సీ ఉన్నాయంటే హైదరాబాద్ నగరంలో వందలాది కన్సల్టెన్సీ కాంగ్రెస్ నాయకులు నడుపుతారు. వాళ్ళు బేరం ఆడుతున్నారు. మీరు 10 లక్షలు తీసుకురండి, మేము సీఎం నుంచి ఫోన్ చేయించుకొని మీకు సీట్ ఇప్పిస్తాం, లేకపోతే మంత్రి నుంచి ఫోన్ చేయించుకొని సీట్ ఇప్పిస్తాం. ఎవరయ్యా సొత్తు అని చెప్పి ఈరోజు ఎందుకు బేరం ఆడుతున్నావు నువ్వు? ఈరోజు లక్షలాది రూపాయలు కాంగ్రెస్ కార్యకర్తలు సొమ్ము చేసుకుంటారు. వీటిని అన్ని అరికట్టాల్సిన బాధ్యత హైయర్ ఎడ్యుకేషన్ పైన ఉంది. చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారి పైన ఉంది, వైస్ చైర్మన్ గారి పైన ఉంది. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏసీ రూమ్లు వదిలేసి జనాల మధ్యలోకి వచ్చి విద్యార్థుల పక్షాన వచ్చి కాలేజీలకు వస్తే వీళ్ళకి సమస్యలు తెలుస్తాయి. వాళ్ళు లేని పక్షంలో మేమే చెప్తున్నాం కదా, హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తాం, కాలేజీలు ముట్టడిస్తాం, వాళ్ళ పక్షాన పోరాడతాం. చెప్తున్నాం కదా, 100% మేము కాలేజీల పైకి దాడులకు వెళ్తాం. ఖచ్చితంగా ఎవరైతే డొనేషన్ వసూలు చేస్తారో అక్కడ నిరసన తెలుపుతాం, అక్కడ ధర్నాలు నిర్వహిస్తాం, పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా చాలా ప్రక్షాళన జరగాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఒక ప్రక్షాళన జరగాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మేము ఈరోజు మెమరాండం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి 170కి పైగా ఉన్నటువంటి కాలేజీలలో మౌలిక వసతులు లేకుండా ఉన్నటువంటి కాలేజీలు 40 వరకు ఉన్నాయి. అక్కడ ఏది కూడా ఒక స్టూడెంట్ లేడు, ఒక ఫ్యాకల్టీ లేదు, అక్కడ ఒక కాంపౌండర్ కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. మేమంతా కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్ల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా టాప్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లు అని చెప్పుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డొనేషన్ల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. వీటిని ఎందుకు 100% మా దగ్గర ఉన్నాయి. సమాజానికి తెలుసు, మీడియాకి తెలుసు, అందరు కూడా తెలిసినటువంటి విషయమే. మీడియాకి కావాలంటే పోయి మాకు మా పిల్లగాడు డొనేషన్ లేకుండా మాకు ఒక సిటీ అని చెప్పేసి అడగండి, మల్లారెడ్డి కానీ, లేకుంటే సిబిఐటి కానీ, లేకుంటే టీకేఆర్ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్ అడగండి, ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి భాజపా బహిర్గతంగా డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాంటి విషయాలను అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా తెలపడం జరిగింది. అధికారులే కాదు, దీంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఆ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రక్షాళన చేసే తప్ప ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సెట్ కాదు.
అలాంటి విషయాలని ఎందుకు రేవంత్ రెడ్డి గారు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా వ్యవస్థలు మొత్తం కూడా సెట్ రైట్ కావాలంటే విద్యాశాఖ మంత్రిని వేయాలి. అదేవిధంగా ఏదైతే మీరు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో వాటిని అన్నింటిని ఇమీడియట్లీ ప్రక్షాళన చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా యువ మోర్చా అనేకమైనటువంటి పోరాటాలు చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి మాకు రావాల్సిన అన్నిటి కూడా మేము సాధించుకునే వరకు కూడా వెనకడగమే అని చెప్పి ఒక సందర్భం కలిసారు. చైర్మన్ కాదు వైస్ చైర్మన్ గారు కలిసారు, పురుషోత్తం గారు కలిశారు. వారు కూడా చెప్తా ఉన్నారు మీరు చెప్పినప్పటి నుంచి కూడా మేము అనేకమైనటువంటి నోటీసులు ఇచ్చినాం, అనేకమైనటువంటి కాలేజీల దగ్గర కూడా పంపించినాం. బట్ ఏంటంటే కొన్ని కాలేజీలు కొద్దిగా మమ్మల్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నాయి అనేసి అంటారు. వాళ్ళ పరిధి కూడా ఒక వరకే ఉంటుంది. ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అంటే ఖచ్చితంగా అధికారులు కూడా అంతే చురుగ్గా పనిచేస్తారు. కానీ ఆ ప్రభుత్వమే నిమ్మకు నీరెత్త నడుపున్నప్పుడు అధికారులు ఏం పనిచేస్తారు? కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము విద్యాశాఖ మంత్రిని వేయమని చెప్పేసి అడుగుతున్నాం. మీరు కరెక్ట్ కనుక వేస్తేనే ఈరోజు విద్యా వ్యవస్థ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక గాడిలోకి వస్తుంది. తెలంగాణ మంచి అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు అనేది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్ ఉండాలని చెప్పేసి మా యొక్క డిమాండ్గా ఉన్నాం. విద్యార్థుల కోసం ఇంత చేస్తున్నారు, ఇంత ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్లో ఫెయిల్ అయ్యాయని, 10th ఫెయిల్ అయ్యాయని, లేదంటే ఫీజు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని గురించి ఏమంటారు? అదే కదా మేము ఏమంటున్నామంటే ఒక రూరల్ ఏరియాలో ఒక స్కూల్లో ఒక ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది? 8,000 ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీలలో 12,000, 13,000 రూపాయలు, 16,000 రూపాయల లోపలనే ఉండాలి. ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో నడుస్తున్నటువంటి ఒక ఇంటర్ ఇన్స్టిట్యూషన్ దాదాపుగా 3,000, 4,000 రూపాయల లోపలనే ఉండాలి. మరి ఈరోజు ఏమున్నాయి? ఎక్కడ కూడా లేవు కదా. ఒక్కొక్క కాలేజీలలో 2 లక్షలు, 3 లక్షలు, ఒక్కొక్క స్కూళ్ళలో 2 లక్షలు, 3 లక్షలు. మరి ఇంత ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మరి ఎక్కడ జరుగుతుంది న్యాయము? అంటే వాటిని కనుక కంట్రోల్ చేసి ఇక్కడ ఆత్మహత్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా పర్మిషన్ ఉండదు, ఒక్క ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్ ఉండదు. విద్యార్థి మానసికంగా క్షోభకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను అందరినీ కూడా కరికట్టాలంటే ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ సిస్టమ్కి అండర్లోనే పనిచేసినట్లయితే మనం అందరం కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళంగా అవుతాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ దూరదృష్టితోని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతాము. ఖచ్చితంగా ఇప్పుడు కాదు కదా, మా పోరాటం ఎప్పటి నుంచో అవుతామని మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి అంతో ఇంతో సమాజంలో కొంత అవేర్నెస్ ఉన్నది. కొన్ని దొంగ కాలేజీలు కొన్ని అన్నీ కూడా మూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ రాబోయే రోజులలో మేము ఇంకా పోరాటం చేస్తాం. అన్నింటిని కూడా దొంగదారులు వస్తున్నటువంటి వాటిని నీలమట్టం చేసేంత వరకు కూడా వెనకడిగాం. థ్యాంక్ యూ.